ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే వినాయక చవితి రోజు మేము ఏమేం చేసామో అదంతా ఒక గ్లిమ్సెస్ లాగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇందాక మీరు ఫస్ట్ చూసిందంతా డెకరేషన్ అనమాట. సో అదంతా అయిన తర్వాత ఇంకా వంటల దగ్గరికి వచ్చేటప్పటికి నేను వాళ్ళ ఇక్కడ ఒక పక్కన పులిహార పోపు వేస్తూ ఆ పక్కన ఉండ్రాళ్ళకు రవ్వ పోసి అదంతా సిద్ధం చేసుకుంటున్నాను. అక్కడ ఇద్దరు గిన్నెలు వెనకాలేమో పప్పు పడేసాను, అటువైపు ఏమో పులిహారకి ఇంకి అన్నం పడేసాను. సో ఇవన్నీ ఎట్ ఏ టైము మాది 4 స్టవ్ బర్నర్ కదండి, 4 ఒకేసారి అలా వేసేసి చేసేస్తున్నాను అనమాట. అయిన తర్వాత ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. నైట్ డెకరేషన్ అంతా చాలా వరకు చేసేసి పెట్టేసుకున్నామండి. పొద్దున్నే ఇవన్నీ చేస్తూ అది ఇది అవ్వదని చెప్పి పిల్లలతో కష్టమైపోతుందని చెప్పి అలా చేసామన్నమాట. సో నైట్ డెకరేషన్ అది ఊరికే చిన్న గ్లిమ్సెస్ లాగా పెట్టాను. అదంతా వీడియో తీయడం అయితే కుదరలేదండి. సగం వంట చేస్తున్నప్పుడు అనిపించింది ఇదంతా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం వచ్చిన వినాయక చవితి అని చెప్పి అనిపించింది. సో అందుకని ఇదంతా ఒక గ్లిమ్సెస్ లాగా రికార్డ్ చేశాను. సో ఇట్లా ఇప్పుడు చూస్తున్నారా, నేను ఇట్లా రవ్వ పోసి ఉండ్రాళ్ళకు రెడీ చేసుకుంటున్నాను. అయిపోయింది. ఉండ్రాళ్ళకి అది ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్కన ఇంకా పులిహోర పోపు అయిపోయింది. లాస్ట్లో హెంగు వేసి కట్టేయడమే. స్టవ్ కట్టేసాకైనా వేసుకోవచ్చు, లాస్ట్లో వేసి కట్టేయచ్చు. వేసేసి ఇంకా పులిహార అన్నంలో కలిపేసేసుకుని తాలింపు అంతా కలుపుకొని రెడీ చేసేసుకోవటమే. ఇంకా పక్కన ఉండ్రాళ్ళది కూడా అయిపోయింది. ఇంకా అది అందులో పోసేసుకొని ఒక కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవటమే. అంతే అండి. నేను మొత్తం ఇంకా చాలా చేశాను కానీ రికార్డ్ చేయడానికి టైం లేదు. సో గారెలు, పాకం గారెలు, గుమ్మడికాయ పులుసు, పులిహార, ఉండ్రాళ్ళు ఇవన్నీ మేము కొన్ని చేసుకుని మా మెయిడ్స్కి, కింద సెక్యూరిటీ వాళ్ళకి ప్రతి పండగకి ఇలాగే ఎక్కువ చేసి నేను వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటాను. ఉత్తప్పుడు మనం అంతా లిమిటెడ్గా చేసుకుంటాం కదండి, ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో పండగలప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ చేసి వాళ్ళందరికీ ఇస్తుంటాను. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా వాళ్ళందరూ తింటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా పండగకి. అంతే అండి. ఇవన్నీ నేను చేసిన ఐటమ్స్. ఇలా మేము వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదంతా అయిన తర్వాత ఇంకా వినాయకుడికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేసుకుని అందరం రెడీ అయిపోయి 10:30, 11 కల్లా పూజ స్టార్ట్ చేసాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మోస్ట్లీ 1 అయిపోయింది. ఇంకా అయిన తర్వాత అందరం లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ పూజ అదంతా జరిగిందనమాట. ఇక్కడ ఇదిగోండి, ఇది మా వినాయకుడు. డెకరేషన్ ఇలా చేశాను. ఫస్ట్ ఒక రకంగా చేసాము, తర్వాత కొంచెం అటు ఇటు కుదరలా, కొన్ని మారినాయి కానీ బాగుంది. చాలా అందంగా డెకరేట్ చేసుకున్నాం వినాయకుడిని. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.